మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదైంది. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అటు టీడీపీ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించారు మాజీ మంత్రి. లోకేష్ డైరెక్షన్ లో దాడి జరిగిందని పదే పదే ఆరోపిస్తున్నారు జోగి రమేష్. మీడియా ముందుకొచ్చి వివరాలు వెల్లడిస్తానని అంటున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదైంది. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అటు టీడీపీ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించారు. మన స్క్రీన్ లో కూడా సెకండ్ విండోలో చూస్తున్నాం. ఏదైతే పెట్రోల్ బాంబులు విసిరారంటూ కూడా జోగి రమేష్ తో పాటు ఆయన సతీమణి కూడా ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ ఇంటి నుంచి నిప్పులు రావడం, మంట చెలరేగడం, పొగ పూర్తిగా కమ్మేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ ఇంటిని పరిశీలించారు మాజీ మంత్రి. లోకేష్ డైరెక్షన్ లోనే దాడి జరిగిందని పదే పదే ఆరోపిస్తున్నారు ఆయన. మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడిస్తామని అంటున్నారు. కొంచెం సైడ్ నిన్న చూసాం మనం ఏదైతే జోగి రమేష్ ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం, లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగానే దాడి చేశారంటూ విమర్శలు రావడం. ఒక పక్క మనం చూసిన ఏ స్థాయిలో అక్కడ దాడి జరిగింది, పెట్రోల్ బాంబులతో దాడి చేసినటువంటి దృశ్యాలు, ఇంటిలో నిప్పుకు సంబంధించి అంటే అగ్నికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఏదైతే దాడి జరిగిన తర్వాత రెస్పాండ్ అయ్యారు. అటు మాజీ సీఎం జగన్ కూడా జోగి రమేష్తో మాట్లాడినట్టు తెలుస్తోంది. జోగి రమేష్ భార్య కూడా మాట్లాడారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్ళం కూడా ఉన్నాము, ముసలి వాళ్ళు ఉన్నారు, మా మావయ్య గారు ఇంట్లోనే ఉన్నారు, పెట్రోల్ బాంబులతో ఈ విధంగా దాడి చేస్తారా, మీ ఇంట్లో అయితే ఒప్పుకుంటారు, ఇట్లా చాలా కామెంట్సే వినిపించాయి. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగింది ఏంటో వివరిస్తా అంటున్నారు జోగి రమేష్. డీటెయిల్స్ ఏంటి? ఆశ, నిన్న జరిగిన ఘటన పూర్తిగా వైసీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన వ్యక్తమైందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు రావడం, జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి చేయడం, అదేవిధంగా పెట్రోల్ బాటిల్తో విసిరేయడం. ఆ నేపథ్యంలో ఇంటి ముందు మెయిన్ గుమ్మం పూర్తిగా తగలబడిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు. ఫర్నిచర్ కూడా ధ్వంసమైపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు. టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకుల మీద కేసు అయితే నమోదు చేశారు. కాకి నాగరాజుతో పాటు గణపతి, అదేవిధంగా బాబురావు కొంతమంది పైన ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే దీంట్లో 190, 292, 334, BNS 143, 149, 290, 427 IPS సెక్షన్ల కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే మరో పక్కన జోగి రమేష్ మొన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించి దేవాలయాల దగ్గరికి వెళ్ళి పూర్తిగా నాయకులు మాట్లాడిన విధానం, అదేవిధంగా జోగి రమేష్ ప్రత్యేకంగా జోగి రమేష్ నారా లోకేష్ పై మాట్లాడిన దానిపై పోలీసులు మోటోగా కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ పై పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో సిఆర్ నంబర్ 64/206, 196, 352, అదేవిధంగా 153A, 505, 34 IPC సెక్షన్ల కింద ఇప్పటికే జోగి రమేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం 10 గంటల సమయంలో ప్రెస్ మీట్ పెడతారని ముందుగా నిన్న రాత్రి జోగి రమేష్ ఇంటి దగ్గరికి వచ్చిన సమయంలో చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కేసులు జోగి రమేష్ తో పెట్టడంతో ఆయన
ప్రస్తుతం ఇక్కడ ఇంట్లో లేనట్టుగా తెలుస్తుంది. ఆయన ఇక్కడ నుండి ఈ దాడికి బయటికి సంబంధించి వెళ్ళిపోయిన- టీడీపీ శ్రేణుల నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చిందా? ఎందుకు ఈ విధంగా దాడి చేయడం? ఎందుకంటే దాడులకి వీటికి దూరంగా ఉండాలి, గత ప్రభుత్వం చేసిన దానికే తప్పు దుర్మార్గం అని చెప్పి మాట్లాడినప్పుడు ఈ దాడికి సంబంధించి టీడీపీ దగ్గర నుంచి రియాక్షన్? అయితే వాస్తవంగా చూసుకుంటే గత కొద్ది నెలల నుంచి గత ప్రభుత్వంలో జోగి రమేష్ చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళి దాడి చేయడం, అప్పటి నుండే జోగి రమేష్ పై కొంతమంది టీడీపీ కార్యకర్తలు చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి అవకాశం చూస్తున్న నేపథ్యంలో నిన్న అంబడి రాంబాబు ఇంటిపై దాడి, ఆ తర్వాత వెంటనే జోగి రమేష్ పై దాడి, ఈ ఘటన ఇప్పుడే అవకాశం వాళ్ళకి దొరికిందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా అవకాశాన్ని బట్టి చూశారు అని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కొంతమంది ఆఫ్ ది రికార్డ్ అయితే చెప్తున్నారు కావాలని, అంటే గతంలో చంద్రబాబుని అదేవిధంగా నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి అనేది కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జోగి రమేష్ పై కేసులు నమోదు చేశారు కాబట్టి జోగి రమేష్ ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్లారని కూడా తెలుస్తుంది. అయితే ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారా లేదా అనేది కూడా కొంత అనుమానంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.